హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన రెగ్యులేటర్స్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే రీసెంట్గా కొన్ని ఫామ్ యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిందో, ఎస్పెషల్లీ జానే స్ట్రీట్ అనే ట్రేడింగ్ ఫామ్ మీద టెంపరీగా బ్యాన్ చేస్తూ ఏదైతే యాక్షన్స్ తీసుకుందో, అట్లానే అక్కడి నుంచి కొంత మనీ రికవరీ చేయడానికి ఏదైతే ప్లాన్ చేసిందో, ఇవన్నీ కూడాను కొంత రీటైలర్స్లో కాస్త ఆశావాక దృక్పథం. మన మనీని ఎట్లా కోల్పోయాం, రీటైలర్స్ ఏ విధంగా నష్టపోయారు అనే పూర్తి అవగాహన వచ్చింది. సెబీ రిపోర్ట్ తర్వాత 92 to 93% ఆఫ్ ద రీటైలర్స్ వర్ లూజింగ్ మనీ ఇన్ ద F&O ట్రేడింగ్. అది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకు పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మనకు కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇప్పుడు మరలా సెబీ ఒక కొత్త ప్రపోజల్తో వచ్చింది. ఈ వాలటిలిటీ ఏదైతే ఉందో, మార్కెట్లో మ్యానిపులేట్ చేయగలిగిన కెపాసిటీ వీక్లీ ఆప్షన్స్లో ఎవరైతే చేయగలుగుతున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి వీక్లీ ఆప్షన్స్ కాకుండా ఫోర్ట్ నైట్ ఆప్షన్స్, అంటే ఎవ్రీ 15 డేస్కి ఎక్స్పైరీస్, ఇప్పటికే మనకి వీక్లీ ఎక్స్పైరీస్లో కంట్రోల్ తీసుకొని వచ్చేసేసారు. ఒక ఎక్స్చేంజ్ నుంచి ఒక ఎక్స్పైరీ మాత్రమే, ఎన్ఎస్సి నుంచి ఒక ఎక్స్పైరీ, బిఎస్సి నుంచి ఒక ఎక్స్పైరీ మాత్రమే. ఇంతకుముందు ఎన్ఎస్సి నుంచి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండేది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండేది, అట్లానే సెన్సెక్స్ నుంచి బ్యాంక్ ఎక్స్పైరీ కూడా ఉండేది. వీటిల్లో చాలా వరకు తొలగించి ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీస్ 2 మాత్రమే ఉన్నాయి. ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ, థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ, ఈ 2 ఎక్స్పైరీస్ మాత్రమే ఉన్నాయి. కొంత వాల్యూమ్ అనేది కంట్రోల్ చేయగలిగారు. సో ఇంకా వాల్యూమ్ని కంట్రోల్ చేయాలి, ఈ రీటైల్ పార్టిసిపేషన్ తగ్గించుకుంటూ వస్తే కానీ ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ F&Oకి అట్రాక్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు అనే ఉద్దేశంతో ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీస్ నుంచి ఫోర్ట్ నైట్ ఎక్స్పైరీస్కి మూవ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. సో దీని మీద ఇంకా పేపర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది, దాని మీద ఒపీనియన్ తీసుకుంటారు, ఆ ఒపీనియన్ కొలేట్ చేస్తూ ఆ తర్వాతే డెసిషన్ వస్తుంది. ఓకే, ఈలోపు మనకి సెప్టెంబర్ 1 నుంచి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి ఈ ఎక్స్పైరీ డేస్లో. ఇప్పటివరకు నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ఉండింది, ఇక నుంచి నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసేసి వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసేసి ట్యూస్డేకి షిఫ్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 1 నుంచి ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి వచ్చే వీక్లీ ఎక్స్పైరీస్లో మనకి నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది. సో సెన్సెక్స్ ఇప్పటికీ ట్యూస్డేలో ఉంది. అది వాళ్ళు కూడాను సెబీకి రిక్వెస్ట్ రైజ్ చేసుకొని వాళ్ళు కూడాను థర్స్డేకి షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2 ట్యూస్డే ఎక్స్పైరీస్కి వెళ్ళలేరు. సో 2 ట్యూస్డేకి ఎక్స్పైరీస్కి వెళ్తే వాల్యూమ్స్ అటు ఇటు స్ప్లిట్ అయ్యి వాళ్ళు బిజినెస్ నష్టపోతారు. కాబట్టి 2 ఎక్స్చేంజెస్ కూడాను ఎవరు బిజినెస్ నష్టపోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు బిఎస్సి నుంచి కూడాను థర్స్డేకి మూవ్ అవుతారనే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీకి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది, బిఎస్సికి అప్రూవల్ వస్తే వాళ్ళు కూడాను థర్స్డేని డిక్లేర్ చేస్తారు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 385 పాయింట్లు నష్టపోయి 83,151 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 25,355 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 258 పాయింట్ల నష్టంతో 56,956 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో అన్ని సెక్టార్స్ కూడాను రెడ్లోనే క్లోజ్ అయినాయి. బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, అన్ని సెక్టార్స్ సమానంగా కాంట్రిబ్యూట్ చేసినాయి ఈరోజు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి. ఈరోజు సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిఫ్టీ 50 0.47% నెగిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ బ్యాంక్ కూడాను అదే మోతాదులో నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 100 కానివ్వండి, 200 కానివ్వండి, నెక్స్ట్ 50 కానివ్వండి, అన్నీ ఈరోజు రెడ్లో క్లోజ్ అయినాయి. అట్లానే నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడాను, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే ఈరోజు మిడ్ క్యాప్ 100 0.3% నెగిటివ్గా క్లోజ్ అయింది. 39 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే 61 స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అయినాయి. అట్లనే స్మాల్ క్యాప్ విషయానికి వచ్చినప్పటికి కూడాను ఈరోజు స్మాల్ క్యాప్ 100 0.27% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మన సెక్టార్ వైజ్గా చూస్తే, సెక్టోరియల్ ఇండిసేషన్గా చూస్తే నిఫ్టీ రియాలిటీ మనకి ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడాను పాజిటివ్గా ఉంది. సో ఆల్ అదర్, నిఫ్టీ ఆటో నెగిటివ్గా క్లోజ్ అయింది, నిఫ్టీ మీడియా నెగిటివ్గా క్లోజ్ అయింది, నిఫ్టీ ఎనర్జీ నెగిటివ్గా క్లోజ్ అయింది, యూ నేమ్ ఇట్. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు స్టాక్స్ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. మనకి కొద్ది రోజుల నుంచి మనం ఏదైతే ట్రెండ్ చూస్తూ ఉన్నామో, అంటే స్తబ్దుగా మూవ్ అవటం అనేది, అంటే చాలా నేరో రేంజ్లో మూవ్ అవటం ఏదైతే చూస్తూ ఉన్నామో, ఈరోజు కొద్దిగా రేంజ్ ఎక్స్పాండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ 126 పాయింట్ నెగిటివ్గా క్లోజ్ అయిందంటే కాస్త రేంజ్ ఎక్స్పాండ్ అయ్యి లోయర్ సైడ్ క్లోజ్ అయింది.
అంటే మనకి ఏ న్యూస్ లేదు ప్రస్తుతం అయితే, మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి ఏ న్యూస్ లేదు. మన మార్కెట్స్ ఇప్పుడు వెయిట్ చేస్తుంది న్యూస్ స్పెసిఫిక్గా. ఈరోజు మనకి 2 మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నారు. ఒకటి TCS, 2 టాటా ఎలక్సీ. 2 టాటా కంపెనీస్ నుంచే ఉన్నాయి, టాటా గ్రూప్ నుంచే ఉన్నాయి. ఆ 2 కంపెనీస్ రిజల్ట్స్ ఈరోజు మనకి అవుట్ అవబోతున్నాయి. సో ఆఫ్టర్ 5 o'clock ఆ 2 రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ని బట్టి రేపు ఆ స్టాక్స్లో మనకి మూమెంట్ ఉండే అవకాశం ఉంది. ఓకే, మనము రోజుట్లాగానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఈరోజు మూమెంట్ ఏ విధంగా ఉందనేది గమనిస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో మనం ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉండింది, థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉండింది. వీక్లీ ఎక్స్పైరీ మూవ్స్ అనేది ఈరోజు మార్కెట్లో కనపడ్డాయి. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఈరోజు మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూసాం మనం. ఓకే, టాప్కి అంటే హైకి లోకి మధ్యలో డిఫరెన్సు సుమారుగా 170 పాయింట్స్. నిన్నటి వరకు 80 పాయింట్స్ 100 పాయింట్స్ లోపల ఉందల్లా ఈరోజు సుమారుగా 180 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, నిన్న మొన్నటి కంటే కూడా డబుల్లో ఉండింది. సో క్లోజింగ్ కూడా లోయర్ పాయింట్ ఆఫ్ ద లో, ఆల్మోస్ట్ లో వచ్చేసేసి 25,340 అయితే క్లోజింగ్ 25,355. ఓకే, చాలా లోకి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనము కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 25,285. మనం గత కొద్ది రోజులుగా ఈ లెవెల్ని మనము డ్రా చేసుకొని ఉండడం జరిగింది. ఇప్పుడు లోయర్ రేంజ్ సైడ్ వచ్చింది ఇప్పుడు మార్కెట్. 25,280 దగ్గర ఏ విధమైన రియాక్షన్ ఉంటుంది? ఒకవేళ అక్కడి నుంచి కనుక మరలా బయ్యింగ్ ఎమర్జ్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే పర్వాలేదు, లేదు అంటే మరలా ఈ రేంజ్ షిఫ్ట్ అవుతూ ఏదైనా TCS కనుక కొద్దిగా రిజల్ట్స్ అనుకూలంగా కాకుండా కాస్త నెగిటివ్ రిజల్ట్స్ కనుక పోస్ట్ చేస్తే మరలా ఇంకొకసారి 25,200 నుంచి 24,500 ఇంతకుముందు చాలా రోజులు కూడా అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఈ రేంజ్, ఈ 700 పాయింట్ల రేంజ్ మరలా ఆ రేంజ్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏది మనకి రిజల్ట్స్ కనుక నెగిటివ్గా ఏదన్నా పోస్ట్ అయితే. లేదు కాస్త రిజల్ట్స్ ఆశాజనకంగానే ఉన్నాయి, ఎంకరేజింగ్గా ఉన్నాయి అనుకుంటే మరలా ఒకసారి అప్ సైడ్ ఈ మిడిల్ 25,500 వరకు మరలా ఒకసారి రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది. సో రేపటి రిజల్ట్స్ని బట్టి మనము డెసిషన్ తీసుకోవాల్సి ఉంది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి సంబంధించి. సో అప్పటి వరకు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ లోయర్ సైడు 25,285, హయ్యర్ సైడు స్టిల్ మనకి ఇదే వ్యాలిడ్ ఉంది 25,670 లెవెల్స్ ఉంది మనకి. ఇంకా అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడాను స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూసాం ఈరోజు. సో ఇంతకుముందు 2 జూలైలో వచ్చిన బేరిష్ క్యాండిల్ ఓపెన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వచ్చింది. సో ఈరోజు అంత కంటిన్యూస్ డ్రాప్ లేదు కానీ బట్ స్టిల్ ఈరోజు కూడాను స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. సో పైగా మనకి లోయర్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి 56,700 ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ ట్రావెల్ చేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 56,700 వరకు ట్రావెల్ చేస్తుంది. ఈరోజు క్లోజింగ్ 56,956, అంటే సుమారుగా ఒక 250 పాయింట్ల దూరంలోనే మనకి సపోర్ట్ లెవెల్కి దగ్గరగా ఉంది. ఓకే, సో మనము ఇక్కడ ఏదైతే సపోర్ట్ తీసుకుందో మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేసింది 4th జూలై ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు 56,670 700 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. అట్లానే అదే సపోర్ట్ దగ్గర మళ్ళీ ఒకసారి అదే లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకునేదేమో చూడాలి. లేదు దీన్ని బ్రీచ్ చేస్తూ 56,700. ఓకే, 56,700 మనం ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇంతకుముందు ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ ప్యాటర్న్కి సంబంధించి హయ్యర్ సైడ్ 56,700. అందుకని మనం 56,700ని మనము సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ 56,700 అనేది మనకి కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్. అది క్రాస్ చేసి కనుక బిలో క్లోజ్ అయితే మళ్ళీ 55,700 లెవెల్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది మనం లోయర్ సైడ్ అబ్జర్వ్ చేయాల్సింది. హయ్యర్ సైడు 57,500. ఈ 57,500 అనేది స్టిల్ మనకి వ్యాలిడ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈరోజు హై కూడాను 57,363. సో ఆ రేంజ్ వరకు ట్రావెల్ చేస్తూ మరలా డౌన్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో ఈ 2 లెవెల్స్ మనము బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అబ్జర్వ్ చేయాలి రేపటి విషయానికి వస్తే. ప్రతిరోజు మనం ఒక స్టాక్ గురించి రివ్యూ చేస్తాం కదా, కానీ ఈరోజు మనం ITBs గురించి తెలుసుకుందాము. ఇది నిప్పాన్ ఇండియా ETF నిఫ్టీ IT. ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది నిఫ్టీ IT ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది. దీని బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ IT ఇండెక్స్. దీంట్లో టాప్ 10 IT స్టాక్స్ అనేది కాంపోనెంట్స్గా ఉంటాయి. ఓకే, దీని ఫండ్ మేనేజరు నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో ITBs అని కొడితే ఈ నిప్పాన్ ఇండియా ETF నిఫ్టీ ITBs అనేది వస్తాయి అన్నమాట. ఓకే, దీని పర్ఫార్మెన్స్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే లాస్ట్ 1 year నుంచి 5 to 6%
పర్ఫార్మెన్స్ ఇది పాజిటివ్గా రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 3 years క్యాగర్ 8 to 13% ఉంది. 5 years క్యాగర్ 22 to 23% ఉంది. ఓకే, రీసెంట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 months నుంచి చూస్తే 18.7% పర్ఫార్మెన్స్ చూపించగలిగింది ఇది. ఓకే, అయితే 1 month నుంచి మాత్రము కాస్త స్లగ్గిష్గా ఉంది. 0.6% మాత్రమే ఇది పర్ఫామ్ చేయగలిగింది. దీని చార్ట్ కనుక చూస్తే మనము ఇది 200-day మూవింగ్ యావరేజ్ బిలో క్రాస్ డౌన్ అయింది. అక్కడ నుంచి కన్సాలిడేట్ అవుతూ ఆల్మోస్ట్ 34-32 ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మరలా రికవరీ అవుతూ ఈ 42 లెవెల్స్ దగ్గరగా ఈరోజు ట్రేడ్ అవుతూ ఉంది. 41.5, 42 దగ్గర ఈరోజు ట్రేడ్ అవుతూ ఉంది. సో రీసెంట్గా దాని హై వచ్చేసేసి 43.7 ఉండింది. ఇప్పుడు మనం ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నామంటే ఈ 50-day మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ని బిలో నుంచి క్రాస్ చేసి అబౌవ్ క్రాస్ ఓవర్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఇది మనం రీసెంట్గా చూస్తే కనుక ఐటీ ఇండెక్స్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టే మనకి నిఫ్టీ 25,500, 25,300 లెవెల్స్లో కొనసాగుతుంది. అదే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడం వల్ల, బ్యాంకింగ్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది 54,000 52 వీక్ హై ఉండేది ఇప్పుడు 57,000, 57,500 వరకు కూడాను ట్రావెల్ చేయగలిగింది రీసెంట్గా. ఓకే, కానీ నిఫ్టీ ఐటీ స్టాక్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయడం వల్ల మన నిఫ్టీ అనేది 26,200 క్రాస్ చేయలేకపోయింది. ఇంతకుముందు ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,200, 26,300 ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. అక్కడ దాకా కూడా రీచ్ అవ్వలేకపోయింది. 25,700 కూడా క్రాస్ చేయలేకపోయింది. బికాస్ ఐటీ స్టాక్స్ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కావచ్చు, లేదంటే ట్రేడ్ టారిఫ్ దీనికి సంబంధించి కావచ్చు, లేదంటే అమెరికాలో స్లో డౌన్ వస్తుంది, ఏదైనా రెసిషన్ ఫియర్స్ కావచ్చు, ఇటువంటి ఏదైనా కానీ కావచ్చు. ఐటీ స్టాక్స్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 6 months to 9 months అండర్ పర్ఫామ్ చేయడం వల్ల మన ఐటీ ఇండెక్స్ కూడాను కాస్త అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మరలా రీరేటింగ్ జరుగుతుంది. ఐటీ స్టాక్స్ ఎప్పుడు కూడాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము రీరేటింగ్ జరుగుతూ మరలా ఒకసారి లైమ్ లైట్లోకి వస్తాయి. ఆ లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు ఇది మరలా ఆల్ టైమ్ హై, దీని ఆల్ టైమ్ హై 49.6, ఈ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం స్లోగా గ్రాడ్యువల్గా ఎప్పుడు డిప్ వస్తే అప్పుడు, మనకి ఐటీ స్టాక్స్లో ఎప్పుడు డిప్ వస్తే అప్పుడు ఐటీబీస్ని గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ స్ట్రాటజీ. ఇది లాంగ్ టర్మ్లో ఇక్కడ చూసారా మీరు 5 years క్యాగర్ వచ్చేసి 22 to 23% క్యాగర్ ఉంది. సో 22% రిటర్న్స్ మీరు ఎప్పుడైనా తీసుకోగలిగితే అది వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు వెయిట్ చేయగలిగితే ఇది మరలా ఈ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మీకు ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు డిప్ వస్తే అప్పుడు, ఇప్పుడు రీసెంట్ హై వచ్చేసేసి 43 నుంచి ఇప్పుడు 41, 60, 41, 50 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 2 rupees 5% డిప్లో ఉంది. సో ఇంకేదన్నా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 40 rupees దగ్గర ఉంది. సో ఈ 40 rupees దగ్గరికి ఎప్పుడైనా వస్తే మీరు అక్యుములేషన్ హై లెవెల్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాత్రము స్లోగా గ్రాడ్యువల్గా మీరు అక్యుములేషన్ మాత్రము స్టార్ట్ చేయొచ్చు ఐటీబీస్కి సంబంధించి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.